హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ విక్రమ్స్ ఆన్లైన్ అకాడమీ. టుడే మన టాపిక్ వచ్చేసి చాలామంది మెసేజ్ పెట్టడం జరుగుతుంది గైస్. విఆర్ఓ నోటిఫికేషన్ అసలు ఎన్ని పోస్టులు రావచ్చు, ఎన్ని పోస్టుల వరకు రావచ్చు, ఎప్పుడు నోటిఫికేషన్ రావచ్చు, ఇలా చాలామంది అంటే ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు రావచ్చు అని చాలామంది చాలా రకాలుగా డౌట్లు అనేది మనని అడగడం జరుగుతుంది. రెగ్యులర్గా వీళ్ళకి నేను రిప్లై ఇవ్వలేక సమయం చూసుకొని ఈరోజు మీకు అందరికీ అర్థమయ్యే విధంగా ఈరోజు ఎక్స్పెక్టెడ్ డిస్ట్రిక్ట్ వైజ్ ఎన్ని పోస్టులు రావచ్చు అనేది చెప్పడం జరుగుతుంది గైస్. ఓకేనా, ఓన్లీ ఇది ఎక్స్పెక్టెడ్ మాత్రమే. ఎందుకంటే మళ్ళీ అందరూ అఫీషియల్ అనుకుంటారు, అఫీషియల్ కాదు ఇది, ఓన్లీ ఎక్స్పెక్టెడ్ అంటే అంచనా మాత్రమే. ఇది మనం ఎన్ని పోస్టుల వరకు రావచ్చు అనేది అంచనా వేసి, అంటే జస్ట్ ఎక్స్పెక్ట్ చేసి అంచనా వేసి ఈరోజు మీకు చెప్పడం జరుగుతుంది. ఓకేనా, అంటే జస్ట్ మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవడానికి అనేది మీకు ఒక అవగాహన రావడానికి ఈరోజు నేను ఈ వీడియోలో అసలు విఆర్ఓకి సంబంధించి ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు రావచ్చు అనేది చెప్తాను గైస్. ఓకేనా, ఓకే గైస్, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకేనా, విఆర్ఓ అంటే దీని ప్లేస్లో జీపీఓ నోటిఫికేషన్ అనేది 2025లో వస్తుంది గైస్. అంటే ఏ నెలలో రావచ్చు అంటే ఇక మనం ఆఫ్టర్ పంచాయతీ ఎలక్షన్ల తర్వాత రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఒకవేళ వీలైతే ముందు కూడా రావచ్చు. ఓకేనా, గమనించండి, నోటిఫికేషన్ అయితే ఖచ్చితంగా వస్తుంది. అయితే ఈ నోటిఫికేషన్ అనేది డైరెక్ట్ రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడు నింపుతారంటే ఈ పాత విఆర్ వాళ్ళకి ఎగ్జామ్ పెట్టి వీళ్ళు ఎంతమంది బిల్లింగ్ ఇస్తారో వాళ్ళని తీసుకున్న తర్వాత మిగిలిన పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ టీజీపీఎస్సీ ద్వారా పోస్టులు ఇవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది గైస్. ఓకేనా, గమనించండి, మొత్తం 10,954 పోస్టులు అయితే అందులో మనం ఎక్స్పెక్ట్ 6,000 ప్లస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఓకేనా, 6,000 ప్లస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు పోస్టులు అనేవి. ఓకేనా, అయితే ఇవి 6,000 పోస్టులు ఏ జిల్లాకి ఎన్ని రావచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, హైదరాబాద్ వచ్చేసి 20 నుంచి 45, అంటే హెచ్వైడి హైదరాబాద్ డిస్టిక్లో ఎక్కువ శాతం, హెచ్వైడి డిస్టిక్లోనే తక్కువ పోస్టులు ఉండడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి గైస్. ఎందుకంటే అది గ్రామీణ అంటే గ్రామీణ సంబంధించిన పోస్టు కాబట్టి అక్కడ సిటీలో ఎక్కువ గ్రామీణ ప్రాంతాలు తక్కువ ఉంటాయి కాబట్టి పోస్ట్ కూడా కొంచెం తక్కువ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, విలేజెస్ అనేవి తక్కువ ఉంటాయి కాబట్టి. ఓకేనా, గమనించండి, హైదరాబాద్లో 20 నుంచి 45 వరకు, అంటే ఈ 20 నుంచి 45 మధ్యలో ఎన్ని రావచ్చు గైస్. ఓకేనా, 20 to 45, 25 రావచ్చు, 35 రావచ్చు, 20 నుంచి 45 మధ్యలో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మేడ్చల్ డిస్టిక్ వచ్చేసి 50 నుంచి 90 మధ్యలో ఎన్నైనా రావచ్చు. ఓకేనా, 50 నుంచి 90 మధ్యలో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి హన్మకొండ చూద్దాం. హన్మకొండలో ఎన్ని పోస్టులు రావచ్చు, విఆర్ఓ అంటే ఇప్పుడు జీపీఓ కదా, జీపీఓకి సంబంధించి హన్మకొండలో ఎన్ని పోస్టులు రావచ్చు అనేది చూద్దాం. హన్మకొండలో 50 నుంచి 80, 50 to 80 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ మధ్యలో ఎన్నైనా రావచ్చు బిట్వీన్. నెక్స్ట్ వచ్చేసి రాజన్న జిల్లాలో ఎన్ని పోస్టులు రావచ్చు, 60 to 90, 60 నుంచి 90 మధ్యలో రావడానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఉన్న విలేజెస్ మరియు ఇతర చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం పోస్టులు అనేవి ఎక్కువ రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి జనగం జిల్లాలో జీపీఓకు సంబంధించి ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ ఎక్కువ రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నది. 60 నుంచి 100, అంటే ఈ మధ్యలో ఎన్నైనా రావచ్చు గైస్. ఓకేనా, 60 to 100 ఎక్స్పెక్ట్ చేయడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి వరంగల్ జిల్లా చూద్దాం. ఈ వరంగల్ జిల్లాలో 60 నుంచి 90, అంటే 60 నుంచి 90 మధ్యలో ఎన్నైనా రావచ్చు. 75 రావచ్చు, 70 రావచ్చు, 80 రావచ్చు, 85 రావచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి కరీంనగర్ జిల్లా. ఈ కరీంనగర్ జిల్లాలో 80 నుంచి 100, ఈ కరీంనగర్ జిల్లా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఒక 80 నుంచి 100, అంటే 80 to 100 బిట్వీన్ ఎన్నైనా రావచ్చు. ఓకేనా, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి గద్వాల జిల్లా అనేది ఇక మీకు తెలిసిన విషయమే. ఓకేనా, ఈ గద్వాల జిల్లాలో 70 నుంచి, ఈ అక్షరాస్యత కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి అంటే ఇక దానికి సంబంధించి అంటే అక్కడ గ్రామీణ ప్రాంతాలు కూడా కొంచెం ఈ కేఎన్ఆర్తో పోలిసి కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి 70 నుంచి 100 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి గైస్. ఓకేనా, గద్వాల జిల్లాలో ఎవరైతే ఉన్నారో మీరు కొంచెం ప్రిపరేషన్ అనేది గట్టిగా చేయండి. నెక్స్ట్ వచ్చేసి పెద్దపల్లి జిల్లాలో 70 నుంచి 100, 70 to 100 మధ్యలో ఎన్నైనా రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి జయశంకర్ జిల్లా చూద్దాం.
ఈ జయశంకర్ జిల్లాలో ఎక్కువ పోస్టులు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 80 to 100 బిట్వీన్ ఎన్నైనా రావచ్చు, 80 నుంచి 100 మధ్యలో ఎన్నైనా రావచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వనపర్తి జిల్లా. ఈ వనపర్తి జిల్లాలో 80 నుంచి 100 మధ్యలో రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి నారాయణపేట జిల్లా చూద్దాం గైస్. నారాయణపేట జిల్లాలో ఈ నారాయణపేట జిల్లా అనేది కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి ఈ నారాయణపేట జిల్లాలో ఎక్కువ పోస్టులు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. 120 to 145 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే 120 to 145 మధ్యలో, అంటే ఎన్నైనా రావచ్చు. ఖచ్చితంగా ఎన్నే వస్తాయని కాదు, ఈ నుంచి వీడికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని రావచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సూర్యాపేట జిల్లా. సూర్యాపేట జిల్లాలో 100 to 150, 100 నుంచి 150 మధ్యలో ఎన్నైనా రావచ్చు గైస్. ఓకేనా, గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మహబూబాద్ జిల్లా. మహబూబాద్ జిల్లాలో 100 నుంచి 150 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి జగిత్యాలలో 100 నుంచి 150 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జగిత్యాల జిల్లా కూడా కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి అక్కడ విలేజెస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి పోస్ట్ కూడా కొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మహబూబ్నగర్లో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి 120 నుంచి 150 వరకు ఎన్ని పోస్టులు రావచ్చు గైస్. ఓకేనా. 120 to 150 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మహబూబ్నగర్ జిల్లాలో. నెక్స్ట్ వచ్చేసి యాదాద్రి జిల్లా. ఈ యాదాద్రి జిల్లాలో 100 నుంచి 190 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. నెక్స్ట్ వచ్చేసి ములుగు జిల్లా. ములుగులో 100 నుంచి 150 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఓకేనా, గమనించండి. ఈ మనం జస్ట్ ఎక్స్పెక్ట్ చేసి చెప్పడం జరుగుతుంది, ఇది అఫీషియల్ మాత్రం కాదు. ఓకేనా, అందరు గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి నాగర్ కర్నూలు జిల్లాలో 100 నుంచి 160, 100 to 160 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా, అంటే వీటి మధ్యలో ఎన్నైనా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూడా కొంచెం పోస్టులు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అది కొంచెం చాలా గ్రామీణ ప్రాంతాలు ఉంటాయి కాబట్టి, తండాలు కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ పోస్టులు కూడా ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా, 145 నుంచి 190 మధ్యలో రావచ్చు. 145 to 190 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఖమ్మం జిల్లా. 130 to 150 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక వీటి మధ్యలో 135, 130, 140 ఇక ఎన్నైనా రావచ్చు. ఓకేనా, అది జస్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాం, గమనించగలరు. నెక్స్ట్ వచ్చేసి మెదక్ జిల్లాలో 140 నుంచి 170 వరకు రావచ్చు గైస్. ఎందుకంటే ఈ మెదక్ జిల్లా కూడా కొంచెం సిటీకి దగ్గర ఉంటుంది కాబట్టి పోస్టులు అనేవి కొంచెం ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. సిటీకి మరియు అటు గ్రామీణ ప్రాంతాలు కూడా ఎక్కువ ఉంటాయి అటు సైడ్. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సిద్దిపేటలో 145 నుంచి 190 మధ్యలో రావచ్చు గైస్. సిద్దిపేటలో 145 to 190 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మంచిర్యాల జిల్లా. 140 నుంచి 200, 140 to 200 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే వీటి మధ్యలో ఎన్నైనా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసి నిర్మల్ జిల్లా. ఈ నిర్మల్ జిల్లా కూడా పోస్టులు అనేవి ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే నిర్మల్ జిల్లా మీ అందరికీ తెలిసిన విషయమే. ఇక నిర్మల్ అంటే ఇక తెలుసు అందరికి, బాసర గుర్తొస్తుంది అందరికీ. ఓకేనా, ఇక బాసర పక్కన పోతే ఇక అన్ని గోదావరి నది ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఇక తెలుసు మీ అందరికీ, అంతా ప్రిపేర్ అయ్యి ఉన్నారు కాబట్టి తెలుసు. అక్కడ కూడా పోస్టులు అనేవి ఎక్కువ రావడానికి అవకాశాలు ఉన్నాయి. 150 to 250 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొమరంభీం జిల్లాలో 150 నుంచి 180 వరకు. ఇక కొమరంభీం అంటే మీ అందరూ తెలిసిన విషయం. ఇక కొమరంభీం అంటే ఎవరు గుర్తొస్తారు, ఇక తెలుసు మీకు. ఇక కొమరంభీం అంటే ఇక మీ అందరూ తెలిసిన విషయమే. ఓకేనా, జంగిల్ జమీన్. ఓకే, నేను అదే ఇచ్చింది కాబట్టి అందరూ తెలుసు ఇక. ఓకేనా, 150 to 180 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిజామాబాద్ జిల్లా. ఇక నిజామాబాద్ 150 to 200 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక నిజామాబాద్ అంటే అందరికీ చక్కెర కర్మాగారం గుర్తొస్తుంది. ఇక చక్కెర కర్మాగారం అందరికి గుర్తొస్తుంది నిజామాబాద్ అంటే. ఇక అంటే పాత జిల్లాల ప్రకారం, కొత్త జిల్లాల ప్రకారం మారింది, గుర్తించండి, చక్కెర కర్మాగారం. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కామారెడ్డి జిల్లా. కామారెడ్డి అంటే 150 నుంచి 200 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కామారెడ్డి జిల్లాలో 150 నుంచి 250 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, అన్ని పోస్టుల వరకు రావచ్చు. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వికారాబాద్ జిల్లా. ఇక వికారాబాద్ అంటే అందరు తెలిసిన విషయమే. ఇక ఆడ అన్ని సున్నబ్రాలు తయారీ పరిశ్రమలు ఎక్కువ ఉంటాయి, అందరు తెలిసిన విషయమే. ఈ వికారాబాద్ జిల్లాలో కూడా 200 నుంచి 250 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఆదిలాబాద్ జిల్లా. ఆదిలాబాద్లో 200 to 280 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఆదిలాబాద్ జిల్లా చాలా కొంచెం పెద్దగా ఉంటుంది ఆదిలాబాద్ జిల్లా కాబట్టి ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ పోస్టులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. ఆదిలాబాద్ జిల్లా అంటే మీ అందరికి ఏం గుర్తు వస్తుంది ఆదిలాబాద్ జిల్లా అంటే? ఆదిలాబాద్లో ఈ జలపాతాలు ఉంటాయి. ఓకేనా, ఈ జలపాతాలు ఎక్కువ ఫేమస్ కాబట్టి ఆదిలాబాద్ జిల్లా. ఇక మీ అందరూ తెలిసిన విషయం, గుర్తుపెట్టుకోవాలి అట్లా, అంటే మధ్యలో. ఓకేనా.
నల్గొండ జిల్లాలో 250 నుంచి 290 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. నల్లగొండ అంటే అందరూ తెలిసిన విషయమే. తెలంగాణ ఉద్యమంలో నల్లగొండ అంటే ఇక ఉద్యమ సమయంలో నల్లగొండ అంటే అందరూ తెలిసిన విషయమే. నల్లగొండలో సభలు జరుగుతాయి, భువనగిరి సభ అని, ఆ సభ అని, ఈ సభ అని, ఓకేనా. నల్లగొండ సూర్యాపేటలో కూడా సభలు జరిగేది. నల్లగొండ అంటే ఇక మీకు అందరికి గుర్తొస్తుంది, ఇక పాలేరు అనేది అది వస్తూనే ఉంటాయి ఇక, ఓకేనా గైస్. గమనించండి, ఏమైనా మిస్టేక్ ఫ్లోలో మనం ఏమైనా మిస్టేక్ చెప్తే క్షమించగలరు, ఓకేనా. ఓకేనా. నెక్స్ట్ వచ్చి నల్లగొండ అంటే ఇక మీకు సున్నపురాయి, సిమెంట్ పరిశ్రమలు అయితే అత్యధికంగా ఉంటాయి. నాగార్జున సాగర్ ఉంటుంది. నాగార్జున సాగర్ ఈ నల్లగొండ జిల్లాలో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నల్లగొండ జిల్లా అంటే ఇక సిమెంట్ పరిశ్రమలు ఎక్కువ ఉంటాయి. ఇక నల్లగొండ అంటే ఇక అన్ని టెంపుల్ ఉంటాయి, అన్నీ తెలుసు మీకు. ఇక ఫేమస్ టెంపుల్ కూడా ఉంటాయి, పనిగిరి అన్నీ ఉంటాయి, ఓకేనా. యాదాద్రి అంటే ఇప్పుడు కొత్త జిల్లా అయింది యాదాద్రి, ఓకేనా. గమనించండి. నెక్స్ట్ వచ్చేసి రంగారెడ్డి జిల్లాలో 250 నుంచి 270 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్, ఓకేనా. సంగారెడ్డిలో 250 నుంచి 280 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా. ఓకే గైస్, మీకు ఈ వీడియోలో విఎల్ఓ అంటే ఇప్పుడు మనం జీపీఓ నోటిఫికేషన్ సంబంధించి ప్రతి జిల్లా వైజ్ మీకు ఎక్స్పెక్టెడ్ ఎన్ని పోస్టులు రావచ్చు అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే ఇది అఫీషియల్ కాదు, ఇది మన అంచనా మాత్రమే. ఇది ఎక్స్పెక్టెడ్ ఎన్ని పోస్టులు రావచ్చు అనేది ఈరోజు మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గైస్. గమనించండి, ఎందుకంటే మళ్ళీ ఇది ఎవరన్నా ఇది అఫీషియల్ అనుకుంటారు కొంతమంది మనోళ్ళు, కాబట్టి చెప్తున్నాను. మన ఫాలోవర్స్ మరియు మన టెలిగ్రామ్ ఛానల్ ఫాలోవర్స్, మన రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు గమనించగలరు. ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ పోస్టులు మాత్రమే, గమనించగలరు. మీరు మీ యొక్క ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి గైస్. ఎందుకంటే ఏ క్షణంలోనైనా విఆర్ఓ నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, ఓకేనా. ఏ టైంలో అయినా రావచ్చు, ఈరోజు రావచ్చు, రేపు రావచ్చు, లేకుంటే ఒక నెల రోజుల తర్వాత రావచ్చు, అవసరమైతే గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయిపోయిన తర్వాత కూడా రావచ్చు. కాబట్టి నోటిఫికేషన్ అయితే పక్కా వస్తుంది. ఎన్ని పోస్టులు వస్తాయి అనేది మనకి ఇంకా క్లియర్ కట్గా తెలియదు. ఎక్స్పెక్టెడ్ మాత్రం ఒక 6000 ప్లస్ రావచ్చు గాయ్స్, ఓకేనా. గమనించండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన టీజీపీఎస్సీ యూనివర్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాండి. మన యూట్యూబ్ ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి గైస్, ఓకేనా. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ, జై హింద్.